హే లవీస్, మొత్తానికి ఈరోజు ఇంటికైతే స్టార్ట్ అయిపోయాను. మన గోదావరిలో సంక్రాంతికి ఇంటికి వెళ్ళకపోతే ఎలా చెప్పండి. మా ఊరికి టికెట్ రేట్లేమో 3,000కి పైనే ఉన్నాయి. అయినా ఎలా అయినా వెళ్ళిపోవడమే. కానీ లక్కీగా మా ఊరోళ్ళు ఈ రోజే కారులో వెళ్తుంటే నన్ను కూడా వాళ్ళతో రమ్మన్నారు. ఇంకా ఏం ఆలోచించకుండా బ్యాగ్ గబ్బా గబ్బా సర్దేసి వాళ్ళకన్నా ముందే రెడీ అయ్యి వెళ్ళిపోయాను. నేను ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా అది అన్‌ప్లాన్‌గానే అవుతుంది. ఏదైనా ప్లాన్ చేశానంటే ఇంకా అది తుస్సు. మార్నింగ్ 9కి గచ్చిబౌలి ఓఆర్ఆర్ నుంచి స్టార్ట్ అయ్యాం. మొత్తం హైవేనే. నియర్లీ 425 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. నేను ఇలా కార్లో మా ఊరికి హైదరాబాద్ నుంచి వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం. ఆ హైవే రోడ్లోనే మిడ్వే ప్లాజా దగ్గర ఆగాం. ఇక్కడ పార్కింగ్ కూడా ప్లేస్ ఉంది. ఇక్కడ ఫీస్ట్ హౌస్, రెస్టారెంట్స్, డామినోస్, కేఎఫ్సి, క్రీమ్ స్టోన్, ఇంకా స్టార్బక్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి. మెయిన్లీ వాష్రూమ్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ సంక్రాంతి థీమ్ డెకరేషన్ అయితే చాలా అట్రాక్టివ్గా ఉంది. అందరూ ఫొటోస్ కూడా తీసుకుంటున్నారు. మొత్తం కైట్స్తోనే చేశారు. ఏం చేద్దామంటావు మరి? ఈ స్టాట్యూ ఆ హైవే రోడ్లోనే పరిటాల అనే ఊర్లో ఉంది. సుమారు 155 అడుగుల హైట్ ఉంటుంది. విజయవాడలో హైవే రోడ్స్ కొన్ని చోట్ల బ్లాక్ చేసేశారు. సో వెళ్లేదారిలో రోడ్ బ్లాక్ అయిపోయింది. ఆ ట్రక్ లారీ వాడి వల్లే ఇదంతా. ఇతన్ని చూడండి, ఆ డ్రైవర్ని తిట్టుకుంటూ అయితే వచ్చేసాడు. ఇంకా తాగి ఉన్నాడేమో, పెద్ద రాయి తీసుకుని లారీకి అయితే కొట్టాడు. దెబ్బకి ఫ్రంట్ లైట్ పగిలిపోయింది. మా ముందు కార్ అంకుల్ అయితే వాళ్ళకి గట్టిగా ఇచ్చి పడేశాడు. ఈ చిన్న వంతెన మీదనే అన్నీ ఆగిపోయాయి. ముందు కార్ అంకుల్ అయితే ప్రతి లారీ డ్రైవర్ దగ్గరికి వెళ్ళి తిడుతూనే ఉన్నాడు. వాళ్ళు కూడా రివర్స్ అయిపోతున్నారు అతని మీద. పాపం అతని ఫ్లైట్ టైం అయిపోతుందని టెన్షన్లో అందరికీ వరుసగా క్లాస్ పీకేస్తున్నాడు. ఎవ్వరూ తగ్గట్లేదు. ఇంకొంతసేపు ఉంటే కొట్టేసుకునేలా ఉన్నారు. మొత్తానికి అటు సైడ్ లారీస్ని ఆపించేసి ఏదోలా క్లియర్ చేసేసారు. ఇలాంటి జిమ్ముకి లేకుండా మన ప్రయాణమే సాగదు. ఒకవేళ అయ్యిందంటే గ్రేట్. ఆ హైవేలోనే ఏలూరు దగ్గరలో ఈ పెద్ద నేషనల్ ఫ్లాగ్ ఉంది. ఇది ఇండియాలోనే 3rd టాలెస్ట్ ఫ్లాగ్ అంట. నియర్లీ 237 ఫీట్ ఉంటుంది. ఇది 70th ఇండిపెండెన్స్ డే అప్పుడైతే హోస్ట్ చేశారు. కానీ ఆ ఫ్లాగ్ ఎగడం చూస్తుంటే మాత్రం గూస్ బంప్స్ వస్తున్నాయి. చిన్నప్పటి నుంచి జెండా పండుగలంటే సరదా. ఇది చూడగానే నా జెండా పండుగలన్నీ గుర్తొచ్చాయి. ఇంకా మన వెస్ట్ గోదావరి ఎంటర్ అవ్వగానే ఏదో తెలియని హ్యాపీనెస్. ఏమైనా అమ్మ పెట్టే ఆవకాయ ముద్ద ఎలానో మన ఊరు కూడా అలానే. వదిలిపెట్టే సిచ్యువేషన్ వచ్చినా అప్పుడప్పుడైనా పలకరించండి. కాలం వెళ్తూనే ఉన్నా మన ఊరితో మనకున్న జ్ఞాపకాలు మాత్రం ఎప్పటికీ చెరగవు. ఇంకా ఆకలి అవుతుందని భీమడోల్ దగ్గరలో ఉన్న అన్లిమిటెడ్కి వచ్చేసాం. అప్పటికే టైం 4 అయింది. సో జనాలు ఎవరు లేరు. ఇక్కడ వీళ్ళు ట్యాగ్ లైన్స్ బాగా రాశారు. పే లిమిట్, ఈట్ అన్లిమిట్ అంట. ఇంకా ఒక సైడ్ వాళ్ళంతా కస్టమర్ ఫీడ్బ్యాక్స్ రాసి అతికించేశారు. గబగబా బిర్యానీ లాగించేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. ఆ కొబ్బరి చెట్లు చూసి నేను ఆనందం ఆపుకోలేకపోయాను. వెంటనే హైదరాబాద్ బోండం 60కి కొన్న సిచ్యువేషన్ గుర్తొచ్చింది. అదే మనకి ఇక్కడైతే ఫ్రీగానే దొరుకుతాయి. ఒకవేళ కొనుక్కోవాలన్నా 20 రూపీస్కి మించదు. ఈరోజు మాత్రం పెద్దగా ట్రాఫిక్ అయితే లేదు. బట్ రేపు ఉంటుంది అసలైన జాతర. ఆల్మోస్ట్ 6 టోల్ గేట్స్ అయితే దాటుకుని వచ్చేసాం. హైదరాబాద్ నుంచి విజయవాడ వరకు 4 అయితే అక్కడ నుంచి మళ్ళీ మా ఊరు వరకు 2. ఈ టోల్ గేట్ దాటగానే మా ఊరు వస్తుంది. మేమైతే చాలా సేఫ్గా ఇంటికైతే రీచ్ అయిపోయాం. ఇంకా బయట సిటీస్ నుంచి వస్తున్న వాళ్ళందరూ కరెక్ట్గా బస్ టైంకి కాకుండా ఒక 1 అవర్ ముందే వెళ్ళిపోండి. లేకుంటే మీరు రీచ్ అవ్వడం కష్టం. నేను లాస్ట్ ఇయర్ 2 కిలోమీటర్ వెళ్ళడానికి 1 అవర్ పట్టింది. దాన్ని బట్టి ప్లాన్ చేయండి. హ్యాపీ జర్నీ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ లవీస్.